వెల్కమ్ టు జ్యోతిష్ స్పెషల్స్. ఇవాళ కంద అట్లు వేసుకుందాం. కంద అట్లకి కావాల్సిన పదార్థాలు: బియ్యం 2 గ్లాసులు, 1 గ్లాసు శనగపప్పు, 1 గ్లాసుకి కొంచెం వెల్తిగా పెసరపప్పు నానబెట్టుకుందాం. కంద కడిగాం కానీ మట్టిగా ఉంది, అందుకు నీళ్ళలో వేసి పెట్టాను. తర్వాత తొక్కలు తీసుకుని వేసినప్పుడు మీకు చూపిస్తాను. కొంచెం మెంతులు వేసుకుని ఇవి నానబెట్టుకుందాం. ఇట్లా ఉదయం నానబెట్టుకున్నాం కదా, శనగపప్పు, బియ్యం, పెసరపప్పు, అది బాగా నానిపోయిందండి. కడుక్కుని మెంతులు కూడా అందులో వేసాను. ఇది ఇలాగ మిక్సీలో వేసుకోవాలి. ఇందులో పచ్చిమిరపకాయలు, అల్లం, ఎండుమిరపకాయలు, జీరా, కంద ముక్కలు పొద్దుట నీళ్లు అవి వేసి బాగా నానపెట్టాక తొక్క తీసి కడుక్కుంటే ఇలా వచ్చేయండి. ఒక 5-6 సార్లు కడిగాము, ఎందుకంటే మట్టి అది ఉంటుందని. దీన్ని ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. కొంచెం జీలకర్ర వేసి కంద, శనగపప్పు, పెసరపప్పు, బియ్యం నానబెట్టినవి, జీలకర్ర, కొంచెం మెంతులు వేసి నానబెట్టాను. అది ఇలాగ మిక్సీ చేసుకున్నాను. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర, ఇలా వచ్చిందండి పిండి. దీన్ని మనం దోశలకి తగ్గట్టుగా పలసం చేసుకుంటూ, ఇందులో ఉల్లిపాయ ముక్కలు అవి మన ఇష్టం అన్నమాట. పచ్చిమిరపకాయలు కూడా ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. అట్ల మీద కొంచెం ఉల్లి చెక్కు వేసుకుని మనం పెసరట్లు వేసుకున్నట్లుగా వేసుకుంటే చాలా మెత్తగా వస్తాయి, చాలా రుచిగా ఉంటాయి. బలానికి బలం, కంద అవి బలం కదా మనకు తెలుసును. దాంతో ఇది ఇలాగా గట్టిగా ఉంది. మనం ఏంటంటే దోశలు వేసుకుంటున్నప్పుడు పలచగా కొంచెం చేసుకుంటూ ఇలాగా కలుపుకొని ఉంచుకున్నామంటే కొంచెం పిండి తీసుకుని కొంచెం నీళ్ళు వేసుకుని మనకు కావాల్సినంత పలచగా మనం వేసుకోవచ్చు. చాలా పలచగా వస్తాయి అట్లు, చాలా బాగుంటాయి. మనకి డిన్నర్లోకి, టిఫిన్, పొద్దుట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అన్నిటికీ కూడా మనం వేసుకుని తినచ్చు. నేను కందట్లకి నానబెట్టాను కదండి, ఇగో రుబ్బిలాగా రెడీ చేసుకున్నాము. మనం దోశల పిండిలాగే రెడీ చేసుకున్నాం. ఇది ఇలాగ అట్లు వేసి చూపిస్తాను. దాని మీద ఇలాగ పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఇలాగ కొంచెం జీలకర్ర రుబ్బినప్పుడు వేసుకున్నాం, మరి కొంచెం ఇలా మీదని కొంచెం వేసుకుంటే ఇంకా బాగుంటుంది, క్రిస్పీగా వస్తుంది. దీనికి నూనె కూడా తక్కువగానే పడుతున్నది.
ఇలాగా లోపల మనం వేసుకున్న ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా మగ్గిపోతాయి. చాలా బాగా వస్తున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇలా ట్రై చేయండి. మీకు బియ్యం నానబెట్టుకున్నప్పుడు ఏమైనా ఇంకా తక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. ఇలా బియ్యం కొంచెం ఎక్కువ వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి. బియ్యం తగ్గిస్తే మెత్తగా స్మూత్గా వస్తాయి. అది మనకి ఎలాగా కావాలో అలా చేసుకోవచ్చు. నేనైతే బియ్యం మా ఇంట్లో క్రిస్పీగా ఉంటేనే అందరూ ఇష్టంగా తింటారు. అందుకని కొంచెం బియ్యం వేసాను. ఎక్కువగా 1.5 బియ్యం వేసాను. 1 గ్లాసు శనగపప్పు, కొంచెం గ్లాసుకు వెళ్తుగా పెసరపప్పు వేసాను. చాలా బాగున్నాయండి టేస్ట్. ఇది మనం డిన్నర్లో తినొచ్చు, బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చు. చాలా బాగున్నాయి. ఇలాగే వేసుకోవాలండి. మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంది. అందరూ టేస్ట్ చేసి బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. ఇంకా ఇలాంటివి చాలా వంటలు చేసి చూపిస్తాను. కార్తీక మాసం వస్తుంది, ఉల్లిపాయలు లేకుండా వంటలు చేసి చూపిస్తాను. బాయ్.